బషీర్బాగ్లోని నిజాం కళాశాల రహదారిపై నిజాం కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. నిజాం కళాశాల వసతి గృహం తెరిపించాలని డిమాండ్ చేస్తూ రహదారిపై బైఠాయించారు. రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భారీగా పోలీసులు మోహరించారు. హాస్టల్ ఫీజు కట్టించుకున్న కళాశాల ప్రిన్సిపల్ గత 20 రోజులుగా హాస్టల్ మూసివేశారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే హాస్టల్ తెరిపించాలని, అప్పటి వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. బషీర్బాగ్లోని నిజాం కళాశాల రహదారిపై నిజాం కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. నిజాం కళాశాల వసతి గృహం తెరిపించాలని డిమాండ్ చేస్తూ రహదారిపై బైఠాయించారు. రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భారీగా పోలీసులు మోహరించారు. హాస్టల్ ఫీజు కట్టించుకున్న కళాశాల ప్రిన్సిపల్ గత 20 రోజులుగా హాస్టల్ మూసివేశారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే హాస్టల్ తెరిపించాలని, అప్పటి వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విషయాలు అందిస్తారు. విషయాలు చెప్పండి. నిజాం కళాశాల విద్యార్థులు హాస్టల్ తెరిపించాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ భాగ్యశ్రీ, నిజాం కాలేజీ విద్యార్థులు మరోసారి రోడ్డెక్కారు. గత కొన్ని రోజులుగా ఫీజు రియంబర్స్మెంట్, కాలేజీకి సంబంధించి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు అన్నిటి కూడా చెల్లించాలని నిజాం కాలేజ్ విద్యార్థులు రోడ్డెక్తుండగా, తాజాగా నిజాం కాలేజ్ లో కొత్త చేరిన వారికి హాస్టల్ బిల్డింగ్ ఇప్పటివరకు కేటాయించలేదు. ఇప్పటికే ఫీజు కూడా చేసుకున్నారు, కానీ హాస్టల్ బిల్డింగ్ కేటాయించలేదని విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. రోడ్డు మీద కూర్చొని తక్షణమే ఆ హాస్టల్ బిల్డింగ్ ను తెరిపించాలి, తమకు వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి చదువుకోవడానికి వచ్చాము, కానీ ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ లేకపోవడంతో బయటనే వేరే ప్రైవేట్ హాస్టల్స్ లో ఉంటూ అక్కడ వారికి డబ్బులు చెల్లిస్తూ, అదేవిధంగా ఫుడ్ కూడా ప్రత్యేకంగా చెల్లించి అక్కడ బయట ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా బయట తాము ఖర్చును భరించలేకపోతున్నాము, అందుకనే హాస్టల్లో ఉండి చదువుకుందామని ఇప్పటికే తమ హాస్టల్ ఫీజు కట్టాము, కానీ ఇప్పటి వరకు నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్ తగిన చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం అదేవిధంగా నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్ కి కొన్ని ఆదేశాలు జారీ చేసి తమకు హాస్టల్ బిల్డింగ్ ఎట్లాగైనా తెరిచేలా చూడాలని కూడా విద్యార్థులు రోడ్డు మీదకి ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే రోడ్డు ఎక్కిన నిజాం కాలేజ్ విద్యార్థులందరినీ కూడా పోలీసులు వారిని తిరిగి వాళ్ళ కాలేజీలోకి వెళ్ళిపోయేలా చేశారు. కొద్దిసేపు నిజాం కాలేజ్ విద్యార్థులకు ధర్నా చేయడం వల్ల కొద్దిసేపు అక్కడ ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడింది. కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పటికీ ప్రస్తుతానికైతే పోలీసులు వాళ్ళందరినీ తిరిగి కాలేజీలోకి పంపించారు. అదేవిధంగా ప్రిన్సిపల్ తోటి మరోసారి మాట్లాడాలని విద్యార్థులు నిర్ణయించుకున్నారు. అయితే ప్రిన్సిపాల్ దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ కాలేదు. అయితే ఈ రోజు లేదా త్వరలోనే దీనికి సంబంధించి నిజాం కాలేజీ ప్రిన్సిపాల్ ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ విశాల్. 2 తారీఖు రోజు స్టార్ట్ అయింది. మా ప్రిన్సిపల్ ఏమన్నాడంటే 2 తారీఖు రోజు మేము రిప్రజెంటేషన్ ఇస్తే, సార్ గారు మా హాస్టల్ ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే 5th అన్నారు ఒక మాట, 5th పోయి అడిగితే 11th అన్నారు, 11th పోయి అడిగితే 14th అన్నారు, 14th నుంచి 15th అన్నారు, 15th నుంచి 16th అన్నారు. కానీ ఇలాంటి ఫీజులు అంటే తగ్గమన్నారు. మేము లాస్ట్ ఇయర్ మా అడ్మిషన్ ఫీజు 9,200 మాత్రమే, ఈ ఇయర్ 9,800 చేసింది. అయ్యా మీరు దండం పెడతా, మా దగ్గర పైసలు లేవు, దయచేసి మమ్మల్ని ఆదుకోండి అంటే, లేదు మీరు పక్కా కట్టాల్సిందే, మళ్ళీ ఏదైతే ఓవర్ డ్యూలు ఉన్నాయో దాంట్లో కూడా కడితేనే మీకు అడ్మిషన్ ఇస్తా, లేకపోతే మీరు ఏం చేసుకుంటారో చేసుకోపో అని చెప్పిండు. తద్వారా మేము ఈ రోజు రోడ్ ఎక్కడానికి జరిగింది. హాస్టల్స్ డీడీలు మెస్సుల ఫీజులు కట్టించుకుంటూ, కానీ నేడు హాస్టల్ ఓపెన్ చేయడం వల్ల మేము విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నాం. దాదాపు నిజాం కాలేజ్ లో విద్యార్థులు వచ్చేది హాస్టల్స్ ఉండబట్టి ఆ హాస్టల్ ని ఓపెన్ చేయడం వల్ల ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, నిజాం కాలేజ్ మేనేజ్మెంట్ కావచ్చు ఓపెన్ చేయకపోతే అది ఎవరిది అసమర్థత పాలన అంటున్నాం. మేము ప్రశ్నించేది ఒకటి, మా కాడ నుంచి ఫీజులు కట్టించుకున్నప్పుడు మా హక్కు అయిన మా హాస్టల్ మాకు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయకుండా నేడు మీరు
ఈ రోజు తెరుస్తాం. దాదాపు 20 రోజుల నుంచి డేట్లు పొడిగింపు పోతుంటే కరెక్ట్ సర్కులర్ కూడా ఓపెన్ చేసి ఇంతవరకు విద్యార్థులకు